జనరల్గా నువ్వు ఆర్టిస్ట్గా కంటిన్యూ చేసుకుంటే ప్రాబబ్లీ నాన్నగారిది బిజినెస్ అంత చూసుకోవాల్సిన అవసరం అయితే నీకు లేదు, కానీ నువ్వు దాన్ని ఒక అంబిషన్గా తీసుకుని అలాంటి ప్లేస్లో కూడా అసలు అంత చిరుమందహాసంతో ఎలా ఉన్నావు శ్రీధర్? నాకైతే నిజంగా అర్థం కాదు. చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్థాయి కన్నా కూడా సొసైటీకి వేరే ఏదో చూపించాలని ఇబ్బంది పడుతూ అప్పులు చేసుకుంటూ సోషల్ లైఫ్ని కొంచెం ఎలాగంటారు గ్లిటరీగా చూపిద్దామని ప్రయత్నం చేస్తారు. అవును, ఆ గ్లిటరీ లైఫ్ని చూపించడంలో చాలా ఇబ్బందులు పడి ఫైనాన్షియల్గా అంత పతనం అయిపోతుంది. ఇమేజ్ కాన్షియస్. బట్ నేను అది తీసుకోలేదు లైఫ్లో ఎప్పుడు. అది ఆ జోన్కి పోలేదు. నేను నాకు యాక్టింగ్ ఉన్న టైంలో నేను యాక్టింగ్ చేసుకుంటాను. నాకు అదర్ దాన్ యాక్టింగ్ ఉన్న ఏ పని అన్నా కూడా ఎక్కడ పని చేయాలన్నా నేను చేసేస్తాను. దాంట్లో నాకు ఇదే లేదు. అంటే ఇదే ఇక్కడ ప్రభాస్ గారి మాట తీసుకురావాలి. ఏంటంటే సరే యాక్టింగ్ చేసి ఆయన చెప్పే మాట, యాక్టింగ్ చేసి యాక్టింగ్లో ఉన్న రోజులు హ్యాపీగా ఉంటాను, లేదు మూటలు మోసుకొని బతుకుతాం. ఏమైంది